ఒకసారి ఒక పచ్చని గ్రామంలో అడవికి దగ్గరగా ఓ చిన్నమ్మ అనే చిన్న పాప ఉండేది. ఆమె వయసు 7 సంవత్సరాలు. చిన్నమ్మ చాలా తెలివైనది, మంచితనంతో నిండినది. ఆమెకు చాలా ఇష్టమైన పని పక్షులతో ముచ్చటించడం. ఆమె ఇంటి వెనుక చిన్న తోట ఉండేది. అక్కడ పూల చెట్లు, మామిడి చెట్లు, పండ్లతో నిండిన వృక్షాలు ఉండేవి. ప్రతి ఉదయం చిన్నమ్మ ఆ తోటలోకి వెళ్లి పక్షులకు ధాన్యం వేసేది. పక్షులు వచ్చి మురిపంగా చెలకలు చప్పడుతూ ఆమెతో ఆడేవి. ఒకరోజు ఆమె తోటలోకి ఒక బంగారు రంగు పిట్ట వచ్చింది. అది చాలా చిన్నది, కాని మెరిసే బంగారు రెక్కలతో అందంగా ఉండేది. చిన్నమ్మ ఆశ్చర్యంగా చూసింది. ఇంత అందమైన పిట్టను నేను ఎప్పుడూ చూడలేదు అని ఆలోచించింది. పిట్ట భయపడకుండా ఆమె దగ్గరకు వచ్చింది. చిన్నమ్మ మెల్లగా చేతిలో కొన్ని గింజలు వేసి ప్రేమగా పిలిచింది. పిట్ట గింజలు తినటం మొదలుపెట్టింది. అప్పటినుంచి బంగారు పిట్ట ప్రతిరోజు చిన్నమ్మ తోటకు వచ్చేది. ఒకరోజు పిట్ట చాలా నిస్సత్తువగా కనిపించింది. రెక్క కదలకుండా నేలపై కూర్చుంది. చిన్నమ్మ వెంటనే దాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఇంటికి తీసుకెళ్ళింది. అమ్మను పిలిచింది. అమ్మ ఒక పాత బుట్టలో మృదువైన గడ్డి వేసి పిట్టకి విశ్రాంతి కలిగేలా చూసింది. 2 రోజుల్లో పిట్ట మళ్లీ ఉత్సాహంగా మారింది. అది చిటచిట మెరుస్తూ చిన్నమ్మ చేతిని తాకింది. అది ఒక ధన్యవాద హారతిలా అనిపించింది. అది ఎగిరిపోయింది, కాని చిన్నమ్మ హృదయంలో ఎప్పటికీ నిలిచిపోయింది. ఆమె తెలుసుకుంది, ప్రతి ప్రాణికి ప్రేమ చూపండి. ప్రేమ, సహాయం మరియు దయ ఎప్పటికీ మర్చిపోలేని బంధాన్ని ఏర్పరుస్తాయి.